ఓం శాంతి. అశరీరి స్థితి, ఆత్మాభిమాని స్థితి, దీని గురించి 4వ భాగం మనం ఇప్పుడు చేస్తున్నాము. సో దీని గురించి బాప్దాదా చాలా చక్కటి విషయాలు చెప్పారు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అభ్యాసం చేయాలంటే మనకి ఆధారం ఉండాలి. ఏదైనా ఒక వంట చేయాలనుకోండి, వంటకి మనకి సంబంధించినవన్నీ తెలిసి ఉండాలి. అందులో ఏం వేయాలి అనేది ఒక ప్రాసెస్. సో మనం పురుషార్థానికి ఒక ప్రాసెస్ ఎట్లాంటిది అంటే ఇంగ్రీడియంట్స్ లాంటిది. అంటే ఆత్మాభిమాని స్థితి లేకుండా, స్టవ్ లేకుండా మనం ఏది వండలేం కదా. సో అలా మనకి చాలా ఇంపార్టెంట్ పునాది ఆత్మాభిమాని స్థితి. సో దీని గురించి మనం ఒకసారి కాకపోతే 2 సార్లైనా కూర్చుని విచారసాగర మంతనం చేసి రాయండి. రాసిన తర్వాత దానికి మీకు సూటబుల్ అయ్యే పాయింట్ని అనుభవం చేసుకున్నాక ఒక్కొక్క పాయింట్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అసలు ఆత్మాభిమాని స్థితి ఏంటి అనేది బాబా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సహజంగా, సరళంగా ఈ విషయాలు మనకి చెప్పారు. జాగ్రత్తగా విందామా. స్వస్థితిని కూడా మరిచి విస్మృతిలోకి రావటానికి కారణం ఏంటి? ఆరోగ్యం లేదా ఐశ్వర్యం లేదా పవిత్రత యొక్క లోటు. ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, పవిత్రత కానీ లోటు. ఇవి లేకుంటే సంతోషం కూడా లేదు. సంకల్ప స్వప్నాలలో కూడా అపవిత్రత లేకుంటేనే స్వస్థితి స్వతహాగానే వస్తుంది. ఇది ఎప్పుడు చెప్పారు బాబా? 14/6/72లో చెప్పారు. స్వయాన్ని 1 సెకండ్లో శరీరానికి అతీతంగా ఆత్మగా భావించి ఆత్మాభిమాని స్థితి చేసుకోగలుగుతున్నారా? అంటే 1 సెకండ్లో కర్మేంద్రియాలని ఆధారంగా తీసుకుని కర్మలు, బాబా అంటున్నారు కదా, కర్మేంద్రియాలన్నింటినీ కూడా ఆధారంగా తీసుకుని కర్మలు చేసి మరుక్షణంలో కర్మేంద్రియాలకి అతీతంగా అవ్వాలి. ఈ అభ్యాసం బాగా చేయాలి. ఏ కర్మ చేస్తున్నా కర్మ బంధనంలో అయితే చిక్కుకోవడం లేదు కదా. కర్మలు చేస్తూ కర్మ బంధనంతో అతీతంగా అవుతున్నారా, లేక ఇప్పటికీ కర్మలకు వశీభూతమైపోతున్నారా? ప్రతి కర్మేంద్రియం మీరు చెప్పినట్టుగా వింటున్నదా, లేక మీరొకటి చెప్తే ఇంకొకటి ఏదైనా చేస్తుందా? రచయితగా ఈ రచనను నడిపే సమయంలో వాయుమండలం ఆత్మ సహజంగానే బ్రహ్మలోక నివాసిగా అవటానికి సహయోగం ఇస్తుంది. ఇతర సమయాల్లో శ్రమించి శబ్దాలకు, వాయుమండలానికి అతీతంగా కావలసి ఉంటుంది. కానీ బ్రహ్మముహూర్త సమయంలో ఈ శ్రమ పడవలసిన అవసరం ఉండదు. ఏ విధంగా బ్రహ్మలోకం శాంతిధామంలో ఉన్నదో అలానే అమృత వేళ సమయం కూడా సహజంగా శాంతిగా ఉంటుంది. సైలెన్స్ కారణంగా శాంతి స్వరూప స్థితి, శాంతిధామ నివాసిగా అయ్యే స్థితి సహజంగానే పొందగలుగుతారు. 24/6/72లో చెప్పారు ఈ మాట. జీవితం జీవిస్తూనే దేహము మరియు దేహం యొక్క సంబంధాలు, పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ముక్తులుగా అవ్వాలి. దీనినే జీవన్ముక్తి స్థితి అంటారు. ముక్త స్థితులను ఇప్పుడే అనుభవం చేయాలి, భవిష్యత్తులో కాదు. 11/7/72లో చెప్పారు ఈ మాట. ఆ పండితులు చెప్పిన దానిలో కూడా కొంచెం శక్తి ఉంది. కొద్దిగా సంతోష పెట్టగలరు, కొంత బాధ పెట్టగలరు. అప్పుడే వీరి ప్రసంగం చాలా ప్రభావశాలిగా ఉంది అంటారు. ఆ పండితులు మొత్తం సభను నవ్వించగలరు, అలానే శ్మశాన వైరాగ్యాన్ని తేగలరు. వారి ప్రసంగంలోనే అంత శక్తి ఉంటే మరి మీ ప్రసంగంలో ఎంత శక్తి ఉండాలి? అశరీరిగా చేయాలనుకుంటే ఆ అనుభవం చేయించగలరా? ఒక అలలాగా వ్యాపింప చేయాలి. దీనినే ఆచరణాత్మక అనుభవం చేయించటం అంటారు. ఈ రకమైన ఆచరణాత్మకమైన అనుభవం చేయించినప్పుడే ఏదైనా మార్పు జరుగుతుంది. వీరి ప్రసంగం ప్రపంచానికి అతీతంగా ఉందని వారు భావించాలి. బయటవారు నవ్వించగలరు, ఏడ్పించగలరు, కానీ అశరీరి స్థితిని అనుభవం చేయించలేరు. బాబాతో ప్రేమ యొక్క అనుభూతి కూడా చేయించలేరు. ఇది బాబా చెప్పారు 2/8/72లో. ఒక దేహీ అభిమాని స్థితి అన్ని వికారాలని
సహజంగా శాంతపరుస్తుంది. ఈ ఒక్క బుద్ధి యొక్క కళలన్నిటినీ తీసుకొస్తుంది, సర్వకళ సంపన్నులుగా చేస్తుంది. మరి ఈ దేహీ అభిమానిగా అయ్యే కళని ఎంతవరకు అభ్యాసం అనుభవం చేశారు? ఇప్పుడు మిమ్మల్ని సెకండ్లో అశరీరిగా అవ్వమంటే అవ్వగలరా? కేవలం ఒక సెకండ్లో స్థితి అవ్వగలరా? చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ అశరీరిగా అవ్వమని సూచన లభిస్తే చేయగలరా? యుద్ధం ప్రారంభమైనప్పుడు సైనికులకు అకస్మాత్తుగా యుద్ధానికి రమ్మని ఆజ్ఞాపిస్తారు కదా, మరి ఆ ఆజ్ఞని పాటించవలసి వస్తుంది కదా. మరి బాబా కూడా అకస్మాత్తుగా శరీరరూపి వస్త్రాన్ని వదిలి, దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అయి ఈ ప్రపంచానికి అతీతంగా తమ మధురమైన ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే వెళ్ళగలరా? కర్మక్షేత్రంలో ఇరుక్కుపోయే ఉంటారా? యుద్ధం చేస్తూ చేస్తూ సమయం పోగొట్టుకుంటారా? వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోతారా? అశరీరిగా అవటంతో ఒకవేళ సంఘర్షణలోనే సమయాన్ని పోగొట్టుకుంటే అంతిమ పరీక్షలో పాస్ అవ్వలేరు. కాబట్టి ఎప్పుడు సదా సిద్ధంగా తేలిగ్గా ఉండండి. 12:11:72లో చెప్పారు ఈ మాట. శక్తి స్వరూపం అనగా శక్తి స్వరూప పాత్ర ప్రసిద్ధంగా ఎవరి ద్వారా అవుతుంది? ప్రకాశం రూపంతో మీరు ఎదురుగా వస్తే, మీ ఎదురుగా వచ్చిన వారు ఒక్క సెకండ్లోనే అశరీరిగా అయిపోవాలి. అది మీ ప్రకాశం స్వరూపం ద్వారానే జరుగుతుంది. 22:11:72లో ఈ మాట చెప్పారు. ఆత్మిక మహావీరులైన మీకు శరీరానికి అతీతమైన అశరీరి ఆత్మాభిమాని యోగ్యుక్తంగా అవ్వమని బాబా నుండి సూచన వస్తే సెకండ్లో అవ్వగలరా? స్థూలమైన వస్త్రాలు సందర్భానుసారంగా ధరిస్తారు. అలానే ఈ సాకార దేహం అనే వస్త్రాన్ని సందర్భానుసారంగా ధారణ చేయాలి మరియు అతీతంగా అవ్వాలి. స్థూలమైన వస్త్రాలు బిగుతుగా ఉంటే తీయడానికి ఇబ్బంది పడతారు. అలానే శరీరం అనే వస్త్రం దేహ ప్రపంచం యొక్క మాయ ఆకర్షణతో బిగుతుగా ఉంటే సహజంగా శరీరానికి అతీతంగా కాలేరు. ఎక్కువ సమయం పడుతుంది, అలసిపోతారు. పని పూర్తవకపోతే విసుగు, అలసట కలుగుతాయి. అలసిన కారణంగా స్థిరంగా ఉండలేరు. భక్తిలో కూడా వెతుకులాట ఎందుకు మొదలైంది? ఆత్మ ఈ శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేయటానికి వదలటానికి అసమర్థమైపోయింది. దేహ అభిమానం తన వైపుకు లాగుతూ ఉంది. కాబట్టి ఆందోళన చెంది వెతుకులాడడం మొదలుపెట్టారు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఈ శరీర ఆకర్షణ నుండి అతీతంగా ఒక సెకండ్లో ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్నారా? ఈ అభ్యాస సమయం ఎప్పుడు? కర్మయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, కర్మేంద్రియాలు పూర్తిగా కర్మభోగానికి వశమై చాలా బాధను అనుభవం చేస్తున్నప్పుడు. చాలా బాధగా ఉంది, అందుకే మర్చిపోయాను అంటారు. కానీ ఇది సంఘర్షణ యొక్క సమయం. ఇలాంటి కర్మభోగం యొక్క సమయంలో కర్మయోగంగా పరివర్తన చేసి సాక్షిగా ఈ కర్మేంద్రియాలని చూడగలిగితే వారిని అష్టరత్నాలు అంటారు. వారు ఎలాంటి సందర్భంలో అయినా విజువల్గా అవుతారు. 4:12:72లో మాట చెప్పారు. అయితే 1972 వార్డుల నుండి ఇవన్నీ మనం ఇప్పుడు విన్నవి, అవన్నీ 72లోవి. ఇప్పుడు 73 ఇది కూడా మనం ఒకసారి విందామా? అవ్యక్త బాప్దాద చెప్పినవి 1973లో ఏమేమి చెప్పారు. శుద్ధ సంకల్ప శక్తి యొక్క గొప్పతనం. ఆత్మలైన మీ సంపన్నతా స్థితి సంపూర్ణతను సమీపంగా తెస్తుంది. మీరు స్వయం పురుషార్థానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఇతరులకు ఎక్కువగా సమయం తీయాల్సి వస్తున్నదా అని పరిశీలించుకోవాలి. స్వయం యొక్క స్మృతి డ్రామా అనుసారంగా సమాప్తమవుతూ ఉంటుంది. పరిస్థితులు కూడా అందుకు ఏ సంకల్పాలు చేయవద్దు. అందరూ ఒకే స్థితి అయితే ఆ శుద్ధ సంకల్పం యొక్క శక్తి ఏమి అద్భుతం చేయగలదు? సంఘటిత రూపంలో
ఒకే శుద్ధ సంకల్పం అనగా ఏకర స్థితిలో స్థితి అయ్యే అభ్యాసం చేయాలి. అప్పుడే విశ్వంలో శక్తి సేన యొక్క పేరు ప్రఖ్యాతం అవుతుంది. 14/4/73లో ఈ మాట బాబా చెప్పారు. 84 జన్మల సంస్కారాలు బలంగా ఉన్నాయా, లేదా ఆహ్లాదకరమైన సంగమయుగంలో ఒక్క క్షణంలో అశరీరిగా వాణి నుండి అతీతంగా తమ అనాది స్థితి యొక్క అనుభూతి బలంగా ఉన్నదా? 84 జన్మల సంస్కారాలు తమ వైపుకు ఆకర్షిస్తున్నాయా, లేక ఈ శక్తిశాలి స్థితి తన వైపుకు ఆకర్షిస్తుందా? అవి 84 జన్మల సంస్కారాలు, ఇది 1 సెకండ్ యొక్క అనుభూతి. 4/5/73లో మాట చెప్పారు. సైన్యంలో మహారథుల్ని ఎవరని అంటారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? సైన్యంలో మహారథులని ఎవరిని అంటారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? మహారథులంటే ఈ రథంపై స్వారీ చేసేవారు అని భావించండి. ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన్ని రధికునిగా భావించి ఈ రథాన్ని నడిపిస్తున్నాను అనే అనుభూతి చేస్తున్నారా? యుద్ధ మైదానంలో ఎవరైనా మహారథి తన రథాన్ని అదుపు చేయలేకపోతే వారు విజయులుగా అవ్వకుండా సైన్యానికి విఘ్నంగా అవుతారు, అలజడి కలిగించేందుకు కారణమవుతారు. సంపూర్ణ స్వతంత్రత అంటే పాత స్వభావ సంస్కారాల బంధనం కూడా ఉండకూడదు. సంపూర్ణ స్వతంత్ర అనగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ దేహం యొక్క ఆధారం తీసుకుని కావాలనుకున్నప్పుడు దేహాభిమానం నుండి అతీతంగా అయిపోవాలి. కొద్దిగా కూడా దేహం తన వైపుకు లాగకూడదు. ఇంత దేహాభిమానం నుండి స్వతంత్రులుగా తమ పాత స్వభావ సంస్కారాల నుండి స్వతంత్రులుగా స్వభావం కూడా బంధించకుండా ఉండాలి. నియంత్రించుకోగలిగితేనే అద్భుతం చేసి చూపగలరు. నిరంతర విజయులు అంటే చాకచక్యంగా సంకల్పాలు చేయగలిగిన వారు, చాకచక్యంగా మాట్లాడేవారు, చాకచక్యంగా పనులు చేయగలిగిన వారు, ఒక సంకల్పాన్ని కూడా వ్యర్థం చెయ్యని వారు. ఇది కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఎంత సేవలో ఉన్నా 1 సెకండ్లో సంకల్పాలని ఆపగలిగితేనే అవుతుంది. 28/6/73లో చెప్పారు. శబ్దాల్లోకి వచ్చే స్థితి ఎంత ప్రియంగా ఉంటుందో, శబ్దాలకు అతీతంగా వెళ్ళే స్థితి కూడా ప్రియంగా అనిపిస్తుందా? శబ్దాల్లోకి రావటం, శబ్దాలకి అతీతంగా వెళ్ళటం ఒకేలా సహజంగా ఉన్నాయా, లేదా శబ్దానికి అతీతంగా వెళ్ళటం కష్టంగా ఉందా? వాస్తవానికి స్వధర్మం శాంతి అయిన కారణంగా శబ్దాలకు అతీతంగా వెళ్ళే స్థితి అతి సహజంగా ఉండాలి. ఇప్పుడు ఈ స్థూల శరీరం ద్వారా ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళటం, రావటం సహజంగా చేయగలరు. అలానే బుద్ధి ద్వారా ఈ శరీరానికి అతీతంగా వెళ్ళటం, ఈ శరీరంలోకి రావటం కూడా సహజంగా అనుభవం అవ్వాలి. 1 సెకండ్లోనే శరీర ఆధారం తీసుకోవటం, శరీరానికి అతీతమై తమ అశరీరి స్వరూపంలో ఉండటం, నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం చేయగలరా? శరీరాన్ని ధారణ చేయటం, దానికి అతీతం కావటం రెండు ఒకేలా అనుభవం చేయాలి. ఈ అనుభవమే అంతిమ పరీక్షలో మీకు ఉత్తీర్ణులయ్యేలాగా చేస్తుంది. 15/7/73లో బాబా చెప్పారు. అలానే 1974లో బాబ్దాదా స్వతహాగా స్మృతిలో ఉంటుంది. తమది అనుకున్నది సహజంగా గుర్తుంటుంది. మరవటం కూడా కష్టం. స్థూలమైన వస్తువు కూడా తమదిగా భావిస్తే దాన్ని మరవటం కష్టం. దాన్ని ప్రత్యేకంగా గుర్తు ఉంచుకోనక్కర్లేదు. ఇక్కడ కూడా తమ నిజమైన మరియు అవినాశి స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకు కష్టమవుతుంది? తెలిసిన తర్వాత అయినా స్మృతి సహజమవ్వాలి కదా. ఈ స్మృతి స్వరూప అభ్యాసం చాలా లోతుగా అనుభూతి చేయాలి. 25/1/74లో చెప్పారు ఈ మాట. కర్మాతీత స్థితి అంటే సర్వ కర్మ బంధనాల నుండి ముక్తులై అతీతంగా అయ్యి శరీరం అనే ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మలు చేయాలి. అతీతంగా అయ్యే పురుషార్థం మాటిమాటికి చేయాల్సిన అవసరం లేదు. సహజంగా మరియు స్వతహాగా కర్మలు వేరు, కర్మలు చేయించే ఆత్మ వేరు అని అనుభవం అవుతుంది.
ఎంతెంతగా స్వస్థితి, శ్రేష్ఠ స్థితి, జ్ఞాన స్వరూపం మరియు ఆత్మ సర్వగుణాలతో సంపన్న స్థితి, అచంచల డోలాయమాన రహితంగా నిరంతరం మరియు ఏకర స్థితి వస్తూ ఉంటుందో అంతంతగా సంకల్పాలు అలజడి సమాప్తమవుతూ ఉంటుంది. 4:7-74లో చెప్పారు. అమృత వేళ నుండే మేము అవతరించిన వారేమో అనే అభ్యాసం చేయాలి. ఒకసారి నేను అశరీరి మరియు పరంధామ నివాసిని అనగా అవ్యక్త రూపంలో అవతరించాను అని, మరోసారి నేను నిరాకారి ఆత్మనని భావించండి. ఈ 3 స్థితులు ఒక గదిలో నుండి మరొక గదిలోకి వెళ్ళినంత సులభంగా అనుభవం అవ్వాలి. కాబట్టి అమృత వేళ విశేషంగా అశరీరి భవ అని వరాన్ని పొందాలి. ఈ వరదానం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. 15:9-74లో చెప్పినవి ఇప్పుడు దాకా విన్నాము. అలానే 75లో బాబా ఏం చెప్పారో కూడా మనం ఒకసారి జాగ్రత్తగా విందామా. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి భవ వరదానాన్ని సాకారంలోకి తీసుకొచ్చేయండి. యోగం జ్వాల రూపం అవటానికి ముఖ్యమైన సహజమైన పురుషార్థం ఏంటి? నాకైతే ఒక శివబాబా తప్ప ఎవరూ లేరు. ఈ స్మృతి సదా ఉండాలంటే ఏం పురుషార్థం చేయాలి? అంతిమ పురుషార్థం ఏం చేయమని బాబా చెప్పారు? ఉపరామ స్థితి. అదైతే ఫలితం కదా. ఉపరామ స్థితికి రావడానికి కూడా ఏం పురుషార్థం చేయాలి? అతీత స్థితి కూడా ఏ అభ్యాసంతో వస్తుంది? ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ధ్యాసలోనే ఉండాలి. వెళ్ళాలి అంటేనే అతీతం అవ్వటం. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వారిలా పురుషార్థం స్వతహాగానే జరుగుతుంది. నిరాకారి ఇంటికి వెళ్ళడానికి తాము కూడా నిరాకారి స్వరూపంలో స్థితి అవ్వాలి. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఇంటికి వెళ్ళాలి, అందరినీ ఇంటికి తీసుకువెళ్ళాలి అనే పురుషార్థమే చేయాలి. ఈ స్మృతితో స్వతహాగానే సర్వ బంధనాల నుండి, సర్వ ప్రాకృతిక ఆకర్షణ నుండి ఉపరామంగా అంటే సాక్షిగా అవుతారు. సాక్షిగా అయితే సహజంగా బాబాకి తోడుగా, బాబాతో సమానంగా కాగలుగుతారు. ముక్త స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉండే సమతుల్య స్థితి అన్ని చక్కగా ఉండాలి. ఈ స్థితిని సంఘటితంగా అనుభవం చేయాలి. అప్పుడే వినాశనం యొక్క మరియు స్థాపన యొక్క అనుభూతులు బాగా కలుగుతాయి. ఈ సంవత్సరం ఈ పురుషార్థం చేయండి. ఈ అంతిమ పురుషార్థంతోనే వినాశనం యొక్క వేగం పెరుగుతుంది. 16:175లో చెప్పారు ఈ మాట. అవ్యక్త వతనవాసి బాబా సమానంగా కావాలి. ఇదే పిల్లల పట్ల బాబా యొక్క శుభ ఆకాంక్ష. మరి చెప్పండి, ఎంత కాలంలో అవ్యక్త వతనానికి వస్తారు? అశరీరి భవ, నిరాకారి భవ, నిరహంకారి భవ మరియు నిర్వికారి భవ. ఈ వరదానాలన్నీ వరదాత ద్వారా ప్రాప్తి అయ్యే ఉన్నాయి. ఈ వరదానాలను సాకారంలోకి తేవాలి అంటే స్వయం జ్ఞానమూర్తులుగా, యోగమూర్తులుగా మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వాలి. ఎవరైనా మీ ఎదురుగా వస్తే వారికి మీ మస్తకం ద్వారా మస్తకమణి కనబడాలి, కన్నుల ద్వారా జ్వాల కనబడాలి మరియు నోటి ద్వారా వరదానాలు వెలువడాలి. 18:175లో చెప్పారు ఈ మాట. స్వయాన్ని అందరూ రోజురోజుకి కర్మాతీత స్థితికి చేరువుగా అనుభవం చేస్తూ ఉన్నారా? కర్మాతీత స్థితికి చేరుకున్న దానికి గుర్తు ఏమిటో తెలుసా? సమీపతకి గుర్తు సమానత. ఏ విషయంలో సమానత? శబ్దాల్లోకి రావటం, శబ్దాల నుండి అతీతంగా అవ్వటం, సాకారంగా కర్మయోగిగా కావటం, సాకార శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా నిరాకారి స్థితిలో స్థితి అవ్వటం, వినగానే ఆచరించటం, మననం చేయటం మరియు నిమగ్నమైపోవటం, ఆత్మిక సంభాషణలోకి వస్తేనే యోగం చేయటం, లేకుంటే ఊరుకోవటం, ఇలా పరిస్థితులపై ఆధారపడి స్థితిని పొందటం, లేదా ఏదైనా సాధనం ఉంటే సఫలత పొందటం. కనుక చేస్తే అంతిమ పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇప్పటి నుండే
బాబా సమానంగా కావటానికి చాలా వేగంగా పురుషార్థం చేయాలి. 1975 మాట చెప్పారు. సదా స్థిరంగా ఉండడం అంటే ఎలాంటి వాతావరణంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా సర్వ కర్మేంద్రియాల ఆధీనత నుండి అతీతంగా అయ్యి కర్మేంద్రియ జీతులుగా ఒకే సమర్థ సంకల్పంలో స్థితి అవ్వమని శ్రీమతం లేదా ఆజ్ఞ లభిస్తే ఆ ఆజ్ఞ లభించగానే వెంటనే స్థితి అయిపోగలరా? బాబా చెప్పగానే పిల్లలు ఆ స్థితిలో స్థితి అయిపోతేనే అప్పుడు సదా సిద్ధంగా ఉండేవారు అంటారు. ఏ ఏ విషయాల్లో బాబాతో సమానత రావాలో అది ఎంతవరకు వచ్చింది? ఈ విషయాన్ని మీరే పరిశీలించుకోండి. అంతేకాని బాబా ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణంలో స్థితి అవటానికి బదులుగా 1 నిమిషం సమయం పడితే మొదటి నెంబర్కి రాలేరు. అప్పటికప్పుడు బాబా చెప్పిన స్థితిలో స్థితి కాలేకపోతే మొదటి స్థానాన్ని పోగొట్టుకుంటారు. అందుకే కేవలం సిద్ధంగా కాకుండా సదా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా కాకుండా సదా సిద్ధంగా ఉండాలంట. ప్రకృతి తత్వాలన్నీ ఒక్కసారిగా మీపై దాడి చేస్తాయి. ఏ సాధన మిమ్మల్ని రక్షించలేదు, పైగా అవే సమస్యగా అవుతాయంట. ఇలాంటి విపత్కర పరిస్థితిలో స్వయాన్ని కాపాడుకునే సాధనం ఏంటి? స్వయాన్ని అకాల సింహాసనాధికారులుగా భావిస్తే మహాకాలుడైన బాబాకి తోడుగా చిన్ని మహాకాలుడుగా అయి ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోగలుగుతారు. మహావినాశనాన్ని ఎదుర్కోవాలంటే చిన్ని మహాకాలుడుగా అవ్వాలి. మరి చిన్ని మహాకాలుడుగా అవ్వాలంటే సహజ విధానం ఏంటి? ప్రతి క్షణం స్వయాన్ని అకాల మూర్తి స్వరూపంలో స్థితి చేయటమే. కొద్దిగా దేహాభిమానం వచ్చిన పరిస్థితి అకాల మృత్యువుగా మీపై దాడి చేస్తుంది. ప్రకృతి యొక్క 5 తత్వాలు వికారాల రూపంలోకి వచ్చేస్తాయి. అలానే పంచ వికారాలు కూడా తమ శక్తిశాలి స్వరూపాన్ని ధారణ చేసి అంతిమంగా సూక్ష్మ రూపంలో దాడి చేస్తాయి. అంటే మాయా మరియు ప్రకృతి రెండూ కూడా తమ యొక్క ఆధారం తీసుకోవాలి. అశరీరీ భవ వరదానాన్ని ఇప్పటి నుండే అమలు చేయండి. 14/9/75లో చెప్పారు ఈ మాట. ఆత్మిక గులాబీలైన మీరు సదా స్వయం యొక్క ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తూ మస్తకమణిని చూసేవారుగా అవ్వాలి. దానితో పాటు తమ ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి సదా ఆత్మలందరినీ ఆత్మిక స్మృతి, దృష్టి మరియు వృత్తితో ఆత్మలుగా అనుభవం చేయించే శుభ సంకల్పం చేసేవారుగా, అంటే సదా యోగి, సదా సేవాదారిగా అవ్వాలి. ఇలాంటి ఆత్మిక సేవాదారులు కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. 19/9/75లో ఈ మాట చెప్పారు. స్వమానంలో స్థితి అవ్వటమే జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు పరిష్కారం. ప్రపంచంలో మొదటి నుండి ఇప్పటి వరకు నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకటంలోనే మునిగి ఉంది. ఈ నేను ఎవరు, దీనికి సమాధానంలోకి మొత్తం జ్ఞానం ఒదిగి ఉంది. దీనికి ఉన్న సమాధానమే సంతోషానికి, సర్వశక్తులకు, జ్ఞానధనం యొక్క ఖజానాలకు తాళం చెవి లాంటిది. 22/9/75లో ఈ మాట బాప్దాద చెప్పారు. సాక్షి స్థితి అంటే సాక్షి స్థితి ఉంటే బాబా కూడా తోడుగా ఉంటారంట. బాబా సమానంగా నిరాకారి, దేహస్మృతితో అతీతంగా ఆత్మిక స్వరూపంలో స్థితి అయ్యి సాక్షిగా అయ్యి తమ యొక్క మరియు సర్వుల యొక్క పాత్రను చూసే అభ్యాసం అవుతూ ఉన్నదా? సదా సాక్షి స్థితి యొక్క స్మృతి ఉంటుందా? సాక్షి స్థితి ఎప్పటి వరకైతే సదా ఉండదో అప్పటి వరకు బాబాని తోడుగా చేసుకోలేరు. సాక్షి స్థితి యొక్క అనుభవం బాబాకి తోడని కూడా అనుభవం చేయిస్తుంది. 1/10/75లో బాబా చెప్పారు. ఓం శాంతి.